అధికారంలో మొత్తం 18 వార్డులు ఉంటే దాంట్లో 11 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. 11 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. కేవలం 3 చోట్ల ఇతరులు, ఒక చోట ఇతరులు, ఇతర 2 చోట్ల మాత్రమే కాంగ్రెస్. సో ఈ గడ్డపోతారం అనేది పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఉండేది. సో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం, ఈ మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది. బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఉమ్మడి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. అవుట్ ఆఫ్ 18 వార్డ్స్లో 11 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ, తర్వాత మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ ఇతరులు పంచుకోవడం జరిగింది. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పాలి. సో సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే గడ్డపోతారానికి సంబంధించిన విషయం పైన సో మరికాసేపట్లో ప్రజలు అందుబాటులో రాబోతున్నారు. మెదక్ వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉందని అప్డేట్ అందించుకునే ప్రయత్నం చేస్తాం. సో ప్రెసెంట్ ఇంకా సిచ్యువేషన్ మరి ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ కేవలం ఆర్టీవీలో మాత్రమే వార్డ్ టు వార్డ్ ప్రతి వార్డులో ఎటువంటి రిజల్ట్స్ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. సో ఇంకా ఈ రిజల్ట్ సంబంధించి సంగారెడ్డిలో, తర్వాత ఆందోళ్ జోగిపేట్ మున్సిపాలిటీలో కూడా, జోగిపేట్ మున్సిపాలిటీలో 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. సో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి, 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి, తర్వాత జోగిపేట్ మున్సిపాలిటీలో కూడా 13వ వార్డులో కూడా బీఆర్ఎస్. సో ఆల్మోస్ట్ ఆందోళ్ జోగిపేట్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఇక్కడ ఎడ్జ్ కనబడుతోంది. మరి సో గెలుపు సంబంధించి విషయం చూస్తుంటే ఎడ్జ్ కనబడుతోంది. సో ఆందోళ్ మున్సిపాలిటీ మొత్తంగా 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకి ఇప్పటికే 6 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కన్ఫర్మ్ అయిపోయింది. సో మిగిలినటువంటి దగ్గర సిచ్యువేషన్ చూడాలి. సో ప్రెసెంట్ డిక్లరేషన్ గడ్డపోతారం, ఇందాకే మాట్లాడుకున్నాం, గడ్డపోతారానికి సంబంధించి ఆ ఓటింగ్ డిక్లరేషన్ అయింది కాబట్టి దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం మనతో పాటుగా మౌలి గారు జాయిన్ అయ్యారు మళ్ళీ. సో మౌలి గారు, ఒడిసే గడ్డపోతారం విజయం సాధించడం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం, అనుకున్న రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఇందాకే మీరు చెప్పారు 18లో ఆల్మోస్ట్ 12 వరకు రాబోతున్నాయని. సో 11తో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఎగ్జాక్ట్లీ మనం ఇచ్చిన ప్రీ పోల్ సర్వే అనేది చాలా 100% నిజం కాబోతుంది. మనం చెప్పే మొత్తం గడ్డపోతారులో 18 మున్సిపాలిటీలు ఉన్నాయి, 18 వార్డులు ఉన్నాయి. ఈ 18 వార్డులో మన సర్వే ప్రకారం బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 6, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించబోతున్నాయి. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన దాని ప్రకారం మన ట్రెండ్ ఇది నిజం కాబోతోంది. ఇది ఒక్కటే కాదు, మీరు ఇప్పుడు సదాశివపేట ఉంది, సదాశివపేటలో కూడా ఇదే ఫలితం కనిపించే అవకాశం ఉంది. మొత్తం 15 స్థానాలు ఉన్నాయి సదాశివపేటలో. అక్కడ కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3 అండ్ బీజేపీ 1 స్థానంలో విజయం సాధించబోతున్నాయి. ఇక్కడ చూస్తే మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకోటి అతిపెద్ద మున్సిపాలిటీ జహీరాబాద్లో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. అందులో 15 నుంచి కాంగ్రెస్ బలం 10కి పడిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఇది మనోజ్. మనం ముందు చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్ 15 స్థానాలు గెలుస్తుంది అనుకుంటే అది ఇప్పుడు దాదాపు 10కి పడిపోయినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ 18 నుంచి బీఆర్ఎస్ బలం 20కి పెరిగే అవకాశం ఉంది. అయితే బీజేపీ అయితే ఎట్లాంటి మార్పు జరగలేదు. మన ప్రీ పోల్ సర్వేలో కానీ తర్వాత చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలో కానీ బీజేపీ బలం 2కు పరిమితం అవుతుంది. ఇంట్రెస్టింగ్గా కాంగ్రెస్ నిజానికి ముందు నుంచి కూడా అక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉన్న బలం కూడా మరింత పెంచుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్. అక్కడ కాంగ్రెస్ బలం 15 నుంచి 10కి పడిపోతే బీఆర్ఎస్ బలం 18 నుంచి 20కి పెరిగే అవకాశం ఉంది. మనోజ్ సార్, ఇస్నాపూర్లో వస్తున్నాయి సార్ ఇస్నాపూర్ రిజల్ట్స్. మెదక్ ఎందుకంటే చాలా ఉత్కంఠ, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న స్కోప్ ఎక్కువ కూడా ఉంది కాబట్టి ఇస్నాపూర్లో కూడా ఆల్మోస్ట్ 26 వార్డులకు సంబంధించి ఇప్పటికే 8 వార్డులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విన్నింగ్ కన్ఫర్మ్ అయింది. కేవలం మరొక 7 వార్డులో కాంగ్రెస్ విన్నింగ్ కూడా కన్ఫర్మ్ అయింది. సో ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మీ నరసింహారెడ్డి గెలుపొందారంట. తర్వాత ఇస్నాపూర్లోని 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేష్ కూడా విజయం సాధించారు. సో ఇస్నాపూర్లో మరికొన్ని మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకుంటున్నారు. సో ఇస్నాపూర్ మాట్లాడుకునే ముందు ఇందాక మనం కంటిన్యూషన్ రంగారెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం. రంగారెడ్డిలోని చాలా మున్సిపాలిటీ వరకు మనం కవర్ చేసాం. సో హైదరాబాద్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా మొయినాబాద్ కానీ, షాద్నగర్ కానీ, శంకర్పల్లి, తర్వాత వికారాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట ఇవన్నీ కూడా కొంత హైదరాబాద్ ప్రాబల్యమైనటువంటి ఆ ప్రాంతాలు. ఒకసారి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మాట్లాడుకున్న మహబూబ్ నగర్ జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. 18 మున్సిపాలిటీల పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సిచ్యువేషన్ తెలుసుకుందాం. ఒక మున్సిపల్ కార్పొరేషన్, సో కార్పొరేషన్ పరంగా అయితే ఇప్పటికే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇందాక మీకు చెప్పినట్టుగా కాంగ్రెస్
12 స్థానాలు లీడ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తోంది. ఇక్కడ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానంలో లీడ్ కనిపిస్తోందంట. సో మరి సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం. మనతో పాటుగా మౌలి గారు కూడా ఉన్నారు కాబట్టి మహబూబ్ నగర్ ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. సో మహబూబ్ నగర్ సార్. మనోజ్, మహబూబ్ నగర్ జిల్లా మనకు తెలుసు ముఖ్యమంత్రి సొంత జిల్లా. అక్కడ కొంత బీజేపీ కూడా బలంగా ఉంది. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. అక్కడ 2 ఎంపీ స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంటే పోటాపోటీగా మరి మహబూబ్ నగర్ స్థానం నుంచి డీకే అరుణ గెలిచారు. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ ఎక్కువగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 18 మున్సిపాలిటీలు ఉంటే మహబూబ్ నగర్ జిల్లాలో మెజారిటీ 14 కాంగ్రెస్ పక్షాన వెళ్ళే అవకాశం ఉంది. దాదాపు 3 స్థానాల్లో బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ అయితే చాలా అతి తక్కువగా కేవలం 1 సీటుకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి చూస్తే దేవరకద్ర మున్సిపాలిటీ చూద్దాం. అక్కడ మొత్తం 12 స్థానాలు ఉన్నాయి, 12 వార్డులు ఉంటే అక్కడ ఇది బీజేపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ 6 స్థానాలు